నమస్తే. లా ఎక్సలెన్స్ తెలుగు కరెంట్ అఫైర్స్కి స్వాగతం. మరి ముందుగా మన ఇవాల్టి కొటేషన్ ఏంటో చూద్దామా? టెక్నాలజీ అనేటటువంటిది ఎప్పుడైతే హ్యూమన్ ఇంటరాక్షన్ని రీప్లేస్ చేస్తుందో లేదా సర్పాస్ చేస్తుందో అప్పుడు ఆల్బర్ట్ ఐన్స్టీన్ ప్రకారం జనరేషన్ ఆఫ్ ఈడియట్స్ తయారవుతారు అన్నట్టుగా చెప్తున్నారు. అంటే ఆ సోషల్ స్కిల్స్ తగ్గిపోతాయి. హ్యూమన్ ఇంటరాక్షన్ తగ్గిపోయినప్పుడు అవతల వ్యక్తి ఏమనుకుంటున్నారు అన్నది జస్ట్ మనం లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి, సోషల్ మీడియా అన్నటువంటిది మనము అవతల వాళ్ళ గురించి ఏం ఆలోచించాలన్నది కూడా సోషల్ మీడియానే మనకు చెప్పేటటువంటి విషయం. మనం ఎక్కడికన్నా టూర్కి వెళ్ళాం, అక్కడ ఏ విధమైన ఫోటోలు తీసుకోవాలి అన్నది చాలామందికి మనకి అది ఫోకస్గా ఉంటుంది, కానీ దాన్ని ఎంజాయ్ చేయడం కాదు. సో అలా ఎన్నో ఎగ్జాంపుల్స్, నేను చెప్పిన బేసిక్ ఎగ్జాంపుల్స్, బట్ ఎన్నో ఎగ్జాంపుల్స్. టెక్నాలజీ ఎప్పుడైతే హ్యూమన్ ఇంటరాక్షన్ని సర్పాస్ చేసేస్తుందో అప్పుడు రియల్ ప్రాబ్లమ్స్ అనేవి స్టార్ట్ అవుతాయి. ఆల్రెడీ స్టార్ట్ అయ్యాయి. మన జనరేషన్లో చాలామందికి సోషల్ స్కిల్స్ అన్నవి తగ్గుతూ వస్తూ ఉన్నాయి. సో అవి నెక్స్ట్ ఎలా ఉంటాయి మరి చూడాలి. మరి వాళ్ళకి మన ఫస్ట్ ఆర్టికల్ వెరీ ఇంపార్టెంట్, పాలిటిక్స్ సంబంధించినటువంటి ఆర్టికల్, రిజర్వేషన్స్, ఓబీసీ రిజర్వేషన్స్కి సంబంధించి స్పెసిఫిక్గా. మరి రీసెంట్గా ఏమైందో కంటెక్స్ట్ ఒకసారి చెప్తాను, ఆ తర్వాత దీంట్లో విషయం ఏంటి, దీన్ని ఏ విధంగా చూడాలో మనం చూద్దాం. మహారాష్ట్రలో మరాఠా అనేటి కమ్యూనిటీ. సో ఆ కమ్యూనిటీకి గాను రిజర్వేషన్స్ అన్న దానికోసం ఒక బిల్లుని పాస్ చేసింది మహారాష్ట్ర లెజిస్లేచర్ అనేది పాస్ చేసింది. అయితే ఇందిరా సాహ్ని అన్న కేసు ప్రకారం, అన్న సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ప్రకారం మొత్తం రిజర్వేషన్స్ 50% మించకూడదు. అది 1992లో ఇందిరా సాహ్ని అన్నటువంటి కేసులో సుప్రీంకోర్టు చెప్పిన తీర్పు. ఓన్లీ ఎక్సెప్షనల్ సర్కమ్స్టాన్సెస్లో తప్ప 50% మించకూడదు అని. మరి ఈ మహారాష్ట్రలో మరాఠా రిజర్వేషన్ బిల్ 2018 ఏదైతే ఉందో చట్టం పాస్ అయింది. సో అది ఏదైతే ఉందో అది ఇవ్వడం వల్ల 64 నుంచి 65% వరకు ఓవరాల్గా రిజర్వేషన్స్ వస్తాయి. అంటే ఈ 50% మార్కుని పెంచుతుంది కదా, దాన్ని చూడండి అని చెప్పి సుప్రీంకోర్టుకు తీసుకెళ్లారు. అందువల్ల ఇది న్యూస్లో ఉందండి. దాంతోపాటు సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే ఇప్పుడు ఓన్లీ ఆ మరాఠా కోటా బిల్ అన్న దాని గురించి కాకుండా ఇంకా లార్జర్ క్వశ్చన్స్ ఉన్నాయి. అవేంటి, మనకి 102వ రాజ్యాంగ సవరణ చట్ట ప్రకారం ఓబీసీగా గుర్తించేటటువంటి హక్కుని స్టేట్స్కి లేకుండా ఓన్లీ సెంటరే తీసుకునిందా? ఈ 342A అనే దాని కింద బ్యాక్వర్డ్ క్లాసెస్గా గుర్తించేటటువంటి అధికారం ఓన్లీ సెంటర్కే వెళ్ళిందా? ఇలాంటి ఎన్నో క్వశ్చన్స్ దీని సరౌండింగ్గా ఉన్నాయి. ఓన్లీ ఒక క్వశ్చన్ మాత్రమే కాదు, మరాఠా రిజర్వేషన్స్కి సంబంధించిందే కాదు, మరి ఇది కూడా చూద్దాము. మరి చూసేది ఏముందండి, ఆల్రెడీ ఇందిరా సాహ్ని కేసులో 50% కంటే మించి ఉంటే అది అన్కాన్స్టిట్యూషనల్ అని చెప్పారు కదా అన్నారు. కానీ అక్కడ ఎక్సెప్షనల్ కేసెస్లో తప్ప అని ఇచ్చారు కదా. మరి ఇది ఎక్సెప్షనల్ కేసా కాదా అని చూడాలి. అసలు ఆ 50% క్యాప్ అనేటటువంటిది, 50% రిజర్వేషన్స్ అన్నారు కదా, అది వ్యాలిడేనా? ఇంకా పెరగచ్చా? జడ్జిమెంట్స్ని సుప్రీంకోర్టు తన జడ్జిమెంట్స్ని తను రివైజ్ చేసుకోవచ్చు కదా. మరి 50%, అది పెంచకూడదా? మూడు దశాబ్దాలు అయింది, 3 decades అయింది కదా ఆ వర్డిక్ట్ ఇచ్చి, 1992 అంటే సుమారుగా మనకి 30 సంవత్సరాలు కావస్తుంది. మరి దాన్ని ఏమన్నా మార్చాలా? ఇలాంటి అన్ని క్వశ్చన్స్తో ఈ కేసు సుప్రీంకోర్టు ముందుకు వెళ్ళడం జరిగింది. ఇంకా తీర్పు ఇవ్వలేదు. సుప్రీంకోర్టు కేసుని తీసుకుంది. మరి ఏం చెప్తుందో మనం వెయిట్ చేయాలి. మరి దీనికి సంబంధించి ఒక్కసారి ఇందిరా సాహ్ని కేసు అంటే ఏంటి, ఈ ఆర్టికల్ 342A అంటే ఏంటి, 102వ రాజ్యాంగ సవరణ చట్టం అంటే ఏంటి, అవి ఒకసారి బ్రీఫ్గా చూద్దాం. గమనించాలి, ఇందిరా సాహ్ని కేసులో ఇదిగో ఓబీసీస్కి రిజర్వేషన్స్ వ్యాలిడా కాదా అని అప్పుడు కేసు వెళ్ళింది. ఇప్పుడు 1992లో అన్నమాట. రిజర్వేషన్స్ వ్యాలిడే, కానీ ఎకనామిక్ క్రైటీరియా కాదు. మరి ఓబీసీ ఏ కేటగిరీ, దేని ద్వారా గుర్తించాలి? సోషల్ బ్యాక్వర్డ్నెస్, ఎడ్యుకేషనల్ బ్యాక్వర్డ్నెస్, వీటి ద్వారా ఓబీసీ కేటగిరీని గుర్తించాలి. మరి ప్రమోషన్స్లో ఈబీసీ రిజర్వేషన్స్ వద్దని చెప్పారు. గమనించాలి, ఎకనామికలీ బ్యాక్వర్డ్ క్లాస్ అన్న రిజర్వేషన్స్ వర్తించవు అని ఇందిరా సాహ్ని కేసులో చెప్తూ క్రీమీ లేయర్ అనేటటువంటిది ఉండాలి. ఓబీసీ రిజర్వేషన్స్కి సంబంధించి సోషల్ ఎడ్యుకేషనలే, కానీ క్రీమీ లేయర్ ఉండాలి. అంటే ఇన్కమ్ లెవెల్స్ని బట్టి, ఇదిగో ఇప్పుడు ప్రస్తుతానికైతే క్రీమీ లేయర్ లిమిట్ ఎంత, 8 lakhs. సంవత్సరానికి 8 lakhs కంటే ఎక్కువ ఇన్కమ్ ఉంటే క్రీమీ లేయర్, ఎటువంటి రిజర్వేషన్స్ ఉండవు. తక్కువ ఉంటే నాన్ క్రీమీ లేయర్ రిజర్వేషన్స్ ఉంటాయి.
మరి ప్రమోషన్స్లో రిజర్వేషన్స్ ఎవరికీ ఇవ్వకూడదు అని ఇందిరా సాహ్ని కేసులో చెప్పారు. ఆ తర్వాత దీంట్లో మార్పులు తీసుకొని రావడానికి రాజ్యాంగ సవరణ చట్టాలు తీసుకొని వచ్చాము. ఈ ఫస్ట్ పాయింట్లో మార్పులు తీసుకొని వచ్చేందుకు రాజ్యాంగ సవరణ చట్టాలు తీసుకొచ్చాము. ఎలాగో మనం చూద్దాం. చూడండి, మరి ఈ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ తీర్పుని ఆధారంగా చేసుకుని సెంట్రల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ చట్టము అనేది తీసుకొని వచ్చి ఓబీసీస్కి వివిధ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్లో 27% రిజర్వేషన్స్ కల్పించడం జరిగింది. ఆర్టీఈ చట్టము 2009 దీంట్లో ఫస్ట్ టైం 25% రిజర్వేషన్స్ సోషల్ ఎకనామిక్ బ్యాక్వర్డ్ క్లాసెస్. గమనించాలండి, అప్పటి వరకు 2009 వరకు ఓన్లీ సోషల్ ఎడ్యుకేషనల్ బ్యాక్వర్డ్నెస్ మాత్రమే. ఈ చట్ట ప్రకారం మరి 25% రిజర్వేషన్స్ సోషల్గా ఎకనామిక్గా బ్యాక్వర్డ్గా ఉన్నటువంటి పిల్లలకి ఈ ప్రైవేట్ స్కూల్స్లో ఫ్రీగా ఎడ్యుకేషన్ అందించాలి అన్నటువంటి దీని ప్రొవిజన్గా చేర్చారు. ఆ తర్వాత అన్ఎయిడెడ్ స్కూల్స్ ఆఫ్ రాజస్థాన్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా అన్న కేసులో ఈ రైట్ టు ఎడ్యుకేషన్ చట్టంలో ఎకనామిక్ అనే క్రైటీరియా ఉంది కదా అండి, అది ఇందిరా సాహ్ని కేసుకి ఎగెనిస్ట్ కదా అన్నారు. అదేమీ లేదు, ఉండొచ్చు అని చెప్పారు. సో అక్కడి నుంచి స్లోగా ఎకనామిక్ బ్యాక్వర్డ్నెస్ కూడా ఎంకరేజ్ చేస్తూ వస్తున్నారు. ఆ తర్వాత 103వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా ఆర్టికల్ 15(6), ఆర్టికల్ 16 సబ్ క్లాజ్ 6ని తీసుకుని వచ్చి ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్కి కూడా రిజర్వేషన్స్ 10% ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్లోను గవర్నమెంట్ ఎంప్లాయ్మెంట్లోనూ ప్రొవైడ్ చేయడం జరిగింది. సరే, ఓవరాల్గా ఇందిరా సాహ్ని కేసులో చెప్పిన విషయం అయితే ఏంటి, 50% పైగా ఈ రిజర్వేషన్స్ ఉండకూడదు. ఓన్లీ ఎక్సెప్షనల్ సర్కామ్స్టాన్సెస్లో మాత్రమే ఎక్స్ట్రీమ్ కాషన్ తీసుకోవాలి. ఓన్లీ స్పెషల్ కేసెస్లో మాత్రమే 50% మించొచ్చు అని చెప్పారు. ఫర్ ఎగ్జాంపుల్, తమిళనాడులో 50% కంటే పైనే ఉందండి. ఎందుకని? వాళ్ళ పాపులేషన్లో 70% పాపులేషన్ ఓబీసీసే ఉన్నారు కాబట్టి దాన్ని ఒక ఎక్సెప్షనల్ కేసుగా పరిగణించడం జరిగింది. మరి ఇప్పుడు మరాఠాస్ ఉన్నటువంటి సంఖ్య ఏంటి, రిజర్వేషన్స్ ఇవ్వాలా వద్దా అన్నది బాగా గొడవగా ఉంది. చూడండి, ఈ పర్టికులర్ బిల్ ఏదైతే ఉందో మహారాష్ట్ర స్టేట్ రిజర్వేషన్ ఫర్ సోషలీ ఎడ్యుకేషనలీ బ్యాక్వర్డ్ క్లాసెస్ అన్న పేరుతో ఒక చట్టం తీసుకొని వచ్చారు. దీని ప్రకారం టోటల్ రిజర్వేషన్స్ అన్నవి 50%కి మించుతున్నాయి. ఇది ఓవరాల్గా రిజర్వేషన్ 12 నుంచి 13% యాడ్ చేస్తాం మరాఠాస్కి అన్నారు. దాంతో రిజర్వేషన్ మొత్తం కలిపి 64%కి పెరుగుతుంది. సో అంటే దాని మీనింగ్ ఇందిరా సాహ్ని జడ్జిమెంట్కి అగెనిస్ట్గా వెళ్ళినట్టే. సో అంటే ఇది వ్యాలిడా కాదా అని చూసేటటువంటి ఒక పాయింట్ని సుప్రీంకోర్టు పరిగణిస్తుంది. రెండోది, మనకి 102వ రాజ్యాంగ సవరణ చట్టం 2018 దాంట్లో ఆర్టికల్ 338B అన్న దాని కింద నేషనల్ కమిషన్ ఫర్ బీసీ. ఇంతకుముందు నేషనల్ కమిషన్ ఫర్ బీసీ అనేటటువంటిది ఉండేది కాదు. నేషనల్ కమిషన్ ఫర్ ఎస్సీ అనేటటువంటిది ఓబీసీస్కి సంబంధించినటువంటి ఇవంతా చూసుకుంటూ ఉండేదన్నమాట. సో ఇప్పుడు నేషనల్ కమిషన్ ఫర్ బీసీ అనేది రాజ్యాంగంలో మెన్షన్ చేసిన బాడీ ఆర్టికల్ 338B ప్రకారం. అది కాకుండా ఒక కొత్త ఆర్టికల్ని ఇంట్రడ్యూస్ చేశారు. దాని ప్రకారం ఆర్టికల్ 342A, దాని ప్రకారం ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఎవరు సోషల్లీ ఎడ్యుకేషనలీ బ్యాక్వర్డ్ క్లాసెస్ అని నోటిఫై చేస్తారు. పార్లమెంట్ అన్నటువంటిది ఆ లిస్ట్లో ఉన్నటువంటి వాటిని తీసేయగలిగే పవర్ పార్లమెంట్కి ఉంది అని చెప్పింది. అంటే దాని మీనింగ్ స్టేట్స్కి లేదనా ఉందనా, అది క్లారిటీ లేదు. స్టేట్స్కి ఇప్పుడు ఆ పవర్ ఉందా లేదా అన్నది తెలియదు. అందుకోసం సుప్రీంకోర్టుని ఆశ్రయించారు. మీరు చెప్పండి, ఎందుకని సుప్రీంకోర్టే చెప్పాలండి, హైకోర్టు చెప్పొచ్చు కదా? ఎందుకని అంటే కాన్స్టిట్యూషన్కి ఫైనల్ ఇంటర్ప్రిటర్ ఎవరు? కాన్స్టిట్యూషన్లో ఏ ప్రొవిజన్స్ యొక్క ఇంటర్ప్రిటేషన్ ఏంటి అని చెప్పేది ఎవరు ఇండియాలో? కాన్స్టిట్యూషనల్ ఇంటర్ప్రిటర్గా సుప్రీంకోర్టు అనేటటువంటిది ఉంటుంది. కాబట్టి సుప్రీంకోర్టుకి ఆ క్వశ్చన్ అనేది వెళ్ళింది. మరి సుప్రీంకోర్టు ఒకటి, ఈ రిజర్వేషన్స్ అనేటటువంటివి స్పెషల్ కండిషన్స్గా పరిగణించచ్చా లేదా, ఇందిరా సాహ్ని కేసులో చెప్పినటువంటి ఆ 50% లిమిట్ ఉంచాలా తీసేయాలా, మూడోది ఆర్టికల్ 342A కింద పెట్టినటువంటి దీంట్లో అసలు స్టేట్స్కి ఏమైనా రోల్ ఉందా లేదా, ఇవన్నీ కూడా సుప్రీంకోర్టు పరిగణిస్తుంది. నెక్స్ట్ ఆర్టికల్ ఇంటర్నెట్ బ్లాకేడ్ అని చెప్తూ ఉంటాం, లేదా ఇంటర్నెట్ షట్ డౌన్స్ అని చెప్తూ ఉంటాం. మనకి లాస్ట్ ఇయర్ ఇంటర్నెట్ షట్ డౌన్స్లో గమనించి చూస్తే ఈ ప్రపంచంలో ఉన్నటువంటి ఓవరాల్గా ఇంటర్నెట్ షట్ డౌన్ కేసెస్లో చాలా వరకు కేసెస్ అనేటటువంటివి ఇండియాలోనే ఉన్నాయి అన్నట్టుగా చెప్పడం జరిగింది. ఎస్పెషలీ లాస్ట్ ఇయర్ మనకి కరోనా టైంలోను,
తర్వాత జమ్మూ అండ్ కాశ్మీర్ ఈ ప్రాంతంలో చాలా వరకు ఇంటర్నెట్ షట్ డౌన్స్ అనేవి అలానే కంటిన్యూ చేసుకుంటూ వచ్చాము. రాజస్థాన్, వెస్ట్ బెంగాల్ ఇలా ఎక్కడ గొడవలు జరుగుతూ ఉంటే అక్కడ ఇంటర్నెట్ షట్ డౌన్ అనేది చేసుకుంటూ వచ్చాం. ఇప్పుడు చూడండి రీసెంట్గా ఏం న్యూస్లో ఉందో, ఇంటర్నెట్ అనేటటువంటిది బైసినా అనేటటువంటి ప్లేస్లో సస్పెండ్ చేశారు. అక్కడ కమ్యూనల్ వైలెన్స్ జరిగింది. కమ్యూనల్ వైలెన్స్ అనేటటువంటిది జరిగిన తర్వాత దాన్ని క్లోజ్ చేశారు మన నిర్మల్ డిస్ట్రిక్ట్లో అని చెప్తున్నారు. సో ఇది ఒక విషయం. అయితే ఇక్కడ మనం గమనించాల్సినటువంటి విషయం ఏంటి, ఈ విధంగా ఇంటర్నెట్ షట్ డౌన్స్ వాటికి సంబంధించినటువంటి రిపోర్ట్ యాక్సెస్ నౌ అనేటటువంటి దాని ప్రకారం చూసుకుంటే ఇండియాలోనే ఎక్కువగా ఈ ఇంటర్నెట్ షట్ డౌన్స్ అనేటటువంటివి జరుగుతూ ఉన్నాయి. అది ఇక్కడ చెప్తున్నది. వాటిలో పొలిటికల్ ఇన్స్టెబిలిటీ అన్న పేరుతోనే మనకి ఎక్కువ ఇంటర్నెట్ షట్ డౌన్స్ అనేటటువంటివి చేస్తూ ఉన్నారు. సో ఆ కంటెక్స్లో ఇంటర్నెట్ అనేటటువంటిది, ఇప్పుడు ఇంటర్నెట్ యొక్క యాక్సెస్ అనేటటువంటిది ఓన్లీ పొలిటికల్ రైట్ మాత్రమే కాదండి, ఎకనామిక్ రైట్. ఎన్నో రకాలైనటువంటి ఎకనామిక్ సర్వీసెస్ ఇప్పుడు ఇంటర్నెట్ మీద ఆధారపడి ఉన్నాయా లేదా? ఈ కామర్స్ అని ప్రతిదీ కూడా ఇప్పుడు ఇంటర్నెట్ మీద ఆధారపడి ఉన్నటువంటి ఈ సొసైటీలో మరి ఇంటర్నెట్ బ్లాకేజెస్ అనేటటువంటివి ఏ విధమైన ఇంపాక్ట్ని చూపించవచ్చు గమనించండి, అంతేనా? సో అలాంటి కంటెక్స్లో ఏం చేయొచ్చు మరి? ఇంటర్నెట్ అనే రైట్ టు ఇంటర్నెట్ యాక్సెస్ అనేటటువంటిది బేసిక్ రైట్గా చెప్పడం జరిగింది. ఇంటర్నెట్ యాక్సెస్ రైట్ అనేది బేసిక్ రైట్ అనేది చెప్పడం జరిగింది. మరి దాన్ని ఇష్టం వచ్చినట్టుగా ఎప్పుడు పడితే అప్పుడు బ్లాక్ అనేటటువంటి చేయకుండా దానికంటూ రీజనబుల్గా, ఎస్ అంటే అస్సలు బ్లాక్ చేయొద్దు, ఏదైనా ఉంచండి అని చెప్పట్లేదు. సో రీజనబుల్గా ఉండాలి ఏదైనా. ఆ రీజనబిలిటీ మనకి టెస్ట్ ఆఫ్ ప్రపోర్షనాలిటీ అని ఉంటుందండి కాన్స్టిట్యూషన్ ఇంటర్ప్రెట్ చేసేటప్పుడు. ప్రపోర్షనాలిటీ అంటే అక్కడ జరుగుతున్నటువంటి దానికి మనం తీసుకుంటున్నటువంటి మెజర్కి ప్రపోర్షనల్గా ఉందా లేదా అని. సో ఇంటర్నెట్ షట్ డౌన్ చేసేటప్పుడు కూడా ఆ ప్రాంతాల్లో గవర్నమెంట్ అనేది మెజర్స్ చూడాలి. ఇప్పుడు షహీన్ బాగ్ ప్రొటెస్ట్ అనేవి జరిగాయి సిఏఏకి అగెయిన్స్ట్గా. సో ఇలా చాలా చోట్ల ఇంటర్నెట్ షట్ డౌన్స్ అనేవి చేశారు ప్రొటెస్ట్ల టైంలోనూ, ఇప్పుడు ఫార్మర్ ప్రొటెస్ట్లు జరుగుతున్న ఏరియాలోనూ ఇక్కడంతా చేస్తూ ఉన్నారు. సో ఎంతవరకు ఆ మెజర్స్ అనేవి ప్రపోర్షనేట్, ఎంతవరకు ఇంటర్నెట్ బ్లాకేడ్ అనేది అవసరము, ఎక్కడ అవసరం లేదు, ఇలాంటివి చూసుకోవాలి. అది ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం. నెక్స్ట్ ఆర్టికల్ పాలిటిక్స్ సంబంధించింది. రీసెంట్గా సుప్రీంకోర్టు యొక్క సిజేఐ ఒక కేసులో మాట్లాడుతూ రేప్ విక్టిమ్, సో ఆమెని మ్యారేజ్ చేసుకుంటావా అన్నట్టుగా ఆ రేప్ చేసినటువంటి వ్యక్తిని అడగడం జరిగింది. సో ఆ కంటెక్స్లో చాలా మరి క్రిటిసిజం అనేటటువంటి జరిగింది, మనం కూడా చదువుకున్నాం. సో అసలు ఏ విధంగా అలా అడగగలుగుతారు? 14 years ఆమెకి రేప్ వల్ల ప్రెగ్నెన్సీ అనేటటువంటిది వచ్చింది. మరి 18 years లోపు ఉన్న వాళ్ళకి ఆ విధంగా మామూలుగా ప్రెగ్నెన్సీ టెర్మినేషన్కి కోర్టు పర్మిషన్ ఇవ్వాలి. సో ఆ కేసుని డీల్ చేస్తూ అలా అడిగారు అన్న దాని గురించి చాలా క్రిటిసిజం వచ్చింది. అయితే దానికి క్లారిఫికేషన్గా సిజేఐ చెప్తూ సుప్రీంకోర్టుకి విమెన్హుడ్ మీద చాలా అట్మోస్ట్ రెస్పెక్ట్ అనేటటువంటిది ఉంది. నేను చేసిన కమెంట్స్ వేరే కంటెక్స్ట్లో, కానీ దాన్ని ఈ విధంగా మిస్రిప్రజెంటేషన్ చేశారు అని ఇక్కడ చెప్తున్నారు. బట్ మనకి మామూలుగా తెలిసిన విషయం ఏంటి, ఈ మెంటాలిటీ అనేటటువంటిది ఉంది సొసైటీలో, ఆ మెంటాలిటీ అనేటటువంటిది ఉంది. దాన్ని మనము క్రిటిసైజ్ చేసాం, అవునా కదా? సో ఇంకెవరు పెళ్లి చేసుకుంటారు ఆమెని? అలాంటి క్వశ్చన్ జనరల్గా మనకి ఫస్ట్ థాట్గా వస్తూ ఉంటుంది. మనకు కొన్ని మూవీస్లో కూడా అలా చూపిస్తూ ఉంటారు, మనం అదే కదా అనుకున్నాం కూడా. సో యాటిట్యూడ్ అనేది మారాలి. ఆ వే ఆఫ్ క్వశ్చనింగ్ అనేటటువంటిది కూడా, ఆ కంటెక్స్ట్ అనేటటువంటిది కూడా అది కరెక్ట్ కాదు. ఒక విక్టిమ్ని తన మీద క్రైమ్ చేసినటువంటి వ్యక్తితో కలిసి జీవించమని చెప్పడం, అది కూడా రిపిటేటివ్గా రేప్ కేసులో ఆ విధంగా అడగడం అనేటటువంటిది ఇన్సెన్సిటివ్గా మనం పేర్కొంటాం. నెక్స్ట్ ఆర్టికల్ ఎకానమీ మరియు ఇంటర్నేషనల్ రిలేషన్స్కి సంబంధించింది. మనకి క్రెయిన్ ఇండియా అనేటటువంటి ఆ కేసు గురించి చాలాసార్లు చదువుతూ ఉన్నాం. సో దాంట్లో ఏం జరిగింది మనం లాస్ట్ వీడియోలో కూడా చదువుకున్నాం. బైలేటరల్ ఇన్వెస్ట్మెంట్ ట్రీటీ, ఒక ఆయిల్ కంపెనీ తన యొక్క షేర్స్ని సేల్ చేసినప్పుడు దాని నుంచి వచ్చేటటువంటి ట్యాక్స్ ఏదైతే ఉంటుందో క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ కట్టాలి అని అడగడం జరిగింది. అది ఇంపోజ్ చేసిన టైంకి మీ చట్టంలో లేదు కదా అని అడిగినప్పుడు రెట్రోస్పెక్టివ్ ట్యాక్స్ అనేది తీసుకొని రావడం జరిగింది. మరి ఆ రెట్రోస్పెక్టివ్ ట్యాక్సేషన్కి ఎగెయినెస్ట్గా ఈ క్రెయిన్ అనేటటువంటి ఇది ఆ కంట్రీ ఏదైతే ఉందో యూకే, దాంతో మనకి బైలేటరల్ ఇన్వెస్ట్మెంట్ ట్రీటీ అనేటటువంటిది ఉంది.
ఆ ట్రీటీ యొక్క ఆబ్లిగేషన్స్ని వైలేట్ చేశారు అని చెప్పేసి అది ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్కి వెళ్ళడం జరిగింది. దాంట్లో ఇండియా అనేటటువంటిది పే చేయాల్సిందే, ఇండియాదే తప్పు అన్నట్టుగా అది తేల్చడం జరిగింది. ఆ కంటెక్స్లో మనం దాన్ని అపీల్ చేద్దాము అనుకున్నాం. అయితే ఇప్పుడు క్రెయిన్ ఇండియా చూడండి 5 కోర్ట్స్కి వెళ్ళడం జరిగింది. వివిధ దేశాల్లో ఉన్నటువంటి 5 కోర్ట్స్కి, USA, UK, నెదర్లాండ్స్, కెనడా, ఫ్రాన్స్, వీటన్నిటికీ వెళ్ళి కేసు ఫైల్ చేయడం జరిగింది. దాటితో పాటు ఇంకా సింగపూర్, జపాన్, UAE, కేమెన్ ఐలాండ్స్ వీటన్నిటిలో కూడా ఫైల్ చేస్తే అప్పుడు వీళ్ళందరూ కూడా ఇండియా పే చేయాల్సిందే అన్నటువంటిది చెప్పడం జరిగింది. సో ఇండియా ఓవరాల్గా $1.4 బిలియన్ క్రెయిన్కి మనం పే చేయాలి. ఎందుకని? ఇదిగో ఇది వైలేట్ చేశాము, ప్లస్ వాళ్ళ షేర్స్ అవి అమ్మడం జరిగింది. ఇండియన్ గవర్నమెంట్ అనేటటువంటిది వాళ్ళ దగ్గర నుంచి బలవంతంగా తీసుకొని అమ్మడం జరిగింది. సో ఆ కంటెక్స్లో చెల్లించాలి అని చెప్పేసి ఇవి చెప్తున్నాయి. మరి ఇండియన్ గవర్నమెంట్ ఏం చూస్తుంది అన్నది మనం చూడాలి. ప్రస్తుతానికైతే ఇండియాకి ట్యాక్స్ వేసే అధికారం ఉంది, సోవరెన్ రైట్ అని చెప్తున్నారు. సోవరెన్ రైటే అవ్వచ్చు, మీ ఇష్టం వచ్చినట్టుగా కాదు అన్నట్టుగా. ఇదిగో BIT మరి ఎందుకు చేసుకున్నారు? ఇలాంటివి చేసుకున్నప్పుడు వాటిని రెస్పెక్ట్ ఇవ్వాలి కదా బైలేటరల్ ఇన్వెస్ట్మెంట్ ట్రీటీకి. అది క్రెయిన్ యొక్క కేసు అన్నమాట. నెక్స్ట్ ఆర్టికల్, రీసెంట్గా మరి హర్యానా గవర్నమెంట్ అనేటటువంటిది ఒక చట్టాన్ని తీసుకొని వచ్చిందండి. ఆ చట్టం ప్రకారం హర్యానాలో ఉండేటటువంటి లోకల్స్కి 75% ఓవరాల్గా ఉన్నటువంటి జాబ్స్లో 75% జాబ్స్ 50,000 లోపల జీతం ఉన్న జాబ్స్ అండి. ఇది కూడా గమనించాలి. 50,000 లోపల జీతం ఉండేటటువంటి శాలరీ ఉండేటటువంటి జాబ్స్లో 75% లోకల్స్కే ఇవ్వాలి అన్నారు. ఇదేమి హర్యానా ఏం ఫస్ట్ స్టేట్ కాదు, ఇంతకుముందే చాలా వాటిలో ఉన్నాయి. సన్స్ ఆఫ్ ది సాయిల్ థియరీ అంటారు. అంటే ఇది మా ఊరు ఆర్ ఇది మా ప్రాంతం, ఇక్కడ మేమే డామినేట్ చేయాలి, మేమే ఉండాలి, ఇక్కడ ఉన్న వాటన్నిటి మీద హక్కులు మాకే ఉన్నాయి అన్నటువంటి థియరీ అన్నమాట. మరి ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్లోను, మధ్యప్రదేశ్లోను ఇలా వీటిలో ఉన్నాయి ఆల్రెడీ చట్టాలు అనేటటువంటివి ఉన్నాయి. హర్యానా చట్టం అనేటటువంటిది ఇదిగో మరి మన ఏపీకి సంబంధించిన చట్టం ఏ విధంగా లీగల్గా ఛాలెంజెస్ ఫేస్ చేసింది, అలాగే హర్యానాకు సంబంధించింది కూడా ఫేస్ చేయొచ్చు. ఎందుకని? మనకి రాజ్యాంగంలో కొన్ని ఇంపార్టెంట్ ప్రొవిజన్స్ ఉన్నాయండి. ఒకటి ఆర్టికల్ 19(1)G అంటాం, ఫ్రీడమ్ ఆఫ్ ఆక్యుపేషన్. ఎక్కడైనా జాబ్ చేసుకునే హక్కు దేశంలో ఎక్కడైనా కల్పించడం జరిగింది. ఆర్టికల్ 16(2) ప్రకారం మరి పబ్లిక్ ఎంప్లాయ్మెంట్, వీటిలో 16 అనేది పబ్లిక్ ఎంప్లాయ్మెంట్కి సంబంధించింది. దాంట్లో రీజన్ ఆర్ ప్లేస్ ఆఫ్ బర్త్ అన్నటువంటి దాన్ని ఒక డిస్క్రిమినేటరీ ఫ్యాక్టర్గా చూడకూడదు అని ఉంది. సో ఆర్టికల్ 16(2) ప్రకారం, ఆర్టికల్ 19(1)G ప్రకారం కాన్స్టిట్యూషన్కి విరుద్ధం కదా. సో అలాంటప్పుడు లీగల్ ఛాలెంజ్ని ఫేస్ చేయొచ్చు ఇది అన్నది ఒక విషయం. సరే, అసలు ఇలాంటివి తీసుకొని రావడం వెనకాల ఉన్న కారణం ఏంటండి? దానికి ఏదో ఒక పాజిటివ్ ఉంటేనే కదా ఇలాంటివి తీసుకొని వస్తారు. సో ఆ పాజిటివ్స్ ఏంటి, నెగిటివ్స్ ఏంటి ఒకసారి అది గమనిద్దాం. ఫస్ట్ ప్రోస్ ఏంటి అని గమనిద్దాం. పాజిటివ్స్ ఏమేమి ఉన్నాయి దీనికి? లోకల్ లెవెల్లో ఎంప్లాయ్మెంట్ వస్తుంది. ఎస్పెషల్లీ ఇలాంటివి ఎప్పుడు తీసుకుంటూ ఉంటారు? ఎంప్లాయ్మెంట్ కన్సర్న్స్ ఉన్నాయి అన్నప్పుడు లోకల్ లెవెల్లో ఎంప్లాయ్మెంట్ వస్తుంది. చూడు, వివిధ కంపెనీలు అనేవి మన వాళ్ళకంటే వేరే వాళ్ళకి ఎక్కువ మంది ఎంప్లాయ్మెంట్ ఇస్తున్నారు అని చెప్పేసి. సో లోకల్ ఎంప్లాయ్మెంట్ అనేటటువంటి దీని ద్వారా పెరుగుతుంది. దాని ద్వారా లోకల్ ఎకానమీ, సో అక్కడ వాళ్ళకే డబ్బులు వస్తాయి, దానివల్ల లోకల్ ఎకానమీ అనేటటువంటిది పెరుగుతుంది అన్నటువంటిది జనరల్గా మనకి ఇక్కడ ఉండేటటువంటి ప్రోస్. మరి కాన్స్ ఏంటి? సరే, లోకల్ లెవెల్లోనే తీసుకోమన్నారు. మరి అక్కడ వాళ్ళకి స్కిల్ సెట్ లేకపోతే పరిస్థితి ఏంటి? స్కిల్ సెట్ లేకపోతే ఇప్పుడు ఏదో ఒక మెషిన్ ఉందండి, దాన్ని ఆపరేట్ చేయాలి, కానీ అక్కడ ఆ పర్టికులర్ స్కిల్ తెలిసిన వాళ్ళు లేరు, వేరే ప్రాంతం నుంచి తెచ్చుకోవాలి. మరి దాని పరిస్థితి ఏంటి? స్కిల్ సెట్ పరిస్థితి ఏంటి? రెండోది, ఎప్పుడైనా సరే ఇండియా అనేటటువంటిది యూనిఫైడ్ అంటున్నారు. ఇప్పుడు అన్నీ కూడా 1 నేషన్ 1 మార్కెట్, 1 నేషన్ 1 రేషన్ కార్డ్, 1 నేషన్ 1 ట్యాక్స్ అంటున్నారు కదా. మరి అలాంటప్పుడు 1 నేషన్ 1 లేబర్ మార్కెట్ అనేటటువంటి దానికి ఇది ఆపోజిట్ వెళ్తున్నట్టేనా? 1 నేషన్ 1 లేబర్ మార్కెట్ అనేటటువంటి దానికి ఇది నెగిటివ్గా వెళ్తున్నట్టే. డివైడ్స్ క్రియేట్ చేస్తాయి ఇవి.
మామూలుగా మనకి మైగ్రెంట్స్ అంటే వీళ్ళు ఇక్కడికి వచ్చి ఏవో మా జాబ్స్ అన్నీ లాక్కొని వెళ్ళిపోతున్నారు అన్నటువంటి ఫీలింగ్ ఉంది. కానీ అది కాదు కదా. మైగ్రెంట్స్ అనేటటువంటి వాళ్ళు కూడా లోకల్ ఎకానమీకి, లోకల్ కల్చర్స్కి, వీటన్నిటికీ కాంట్రిబ్యూషన్ చేస్తున్నారు. ఇంకొకటి ప్రాక్టికల్గా చూస్తే 75% కంటే ఎక్కువ మంది లోకల్స్ ఉంటున్నారండి ఏ స్టేట్లో చూసుకున్నా సరే. ఏవో కొన్ని అర్బన్ ఏరియాస్, ఇప్పుడు గుర్గావ్ అని ఉందండి హర్యానాలో, అక్కడ ఎక్కువ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ ఎక్కువ ఉంటాయి. మరి అక్కడ ఏ విధంగా చూడగలరు దీన్ని ఇంప్లిమెంట్ చేయడానికి? ఇలాగా కొన్ని ఛాలెంజెస్ అనేటటువంటి ఉన్నాయి. మరి దీనివల్ల మరి ఏం చెయ్యాలంటారు? మనం ఇప్పుడు ఎన్నో రకాలుగా వన్ నేషన్ అని చెప్పేసి, ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ అని చెప్పేసి చాలా చేస్తున్నాం కదా. వాటన్నిటికీ ఇది ఆపోజిట్. వాటి బదులు ఎంప్లాయ్మెంట్ని ఓవరాల్గా బూస్ట్ చేయాలి. ఇప్పుడు ప్రాబ్లం ఏంటి? ఎంప్లాయ్మెంట్ ప్రాబ్లమ్స్ కదా. సో ఎంప్లాయ్మెంట్ని బూస్ట్ చేయాలి. ఎంప్లాయ్మెంట్ని బూస్ట్ చేసేలాగా అక్కడ ఉండే వ్యక్తులకి స్కిల్ డెవలప్మెంట్ అనేది కల్పించాలి. రిఫార్మ్స్ తీసుకొని రావాలి. ఎకనామిక్ రిఫార్మ్స్ తీసుకొని వచ్చి ఈజీగా ఇండస్ట్రీస్ని వీటిని సెటప్ చేసేందుకు, వాటిని ప్రాపర్గా రెగ్యులేట్ చేసుకుంటూ ఎకనామిక్ రిఫార్మ్స్ అనేటటువంటివి. అది ఇంకొకటి. మూడోది గవర్నాన్స్ రిఫార్మ్స్. ఎక్కువగా కరప్షన్ ఎక్కువగా ఉండి, నెపోటిజం ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో ఎక్కువ మరి ఇండస్ట్రీస్ ఇవన్నీ రావడానికి ఉంటాయా? కొంత బెటర్గా ట్రాన్స్పరెంట్గా ఉన్న దాంట్లోన బెటర్ ట్రాన్స్పరెన్సీ. సో ఇవన్నీ తీసుకొని వచ్చి ఓవరాల్ ఎకానమీని బెటర్ చేయాలి. కానీ ఈ విధంగా ఆర్టిఫిషియల్గా బ్యారియర్స్ పెట్టడం వల్ల ఎంప్లాయ్మెంట్ కానీ గ్రోత్ కానీ పెరగదు. అది మనం నేర్చుకోవాల్సిన విషయం. ప్లస్ దాంతోపాటు ఇందాక అన్నట్టు కాన్స్టిట్యూషనల్ ఛాలెంజెస్ ఉన్నాయి కదా అండి. సో కాన్స్టిట్యూషన్లో మనకి ఆర్టికల్ 19 కానీ ఆర్టికల్ 16 కానీ కాన్స్టిట్యూషనల్ ఛాలెంజెస్ అనేటటువంటివి ఎదుర్కోవాల్సి ఉంటుంది ఖచ్చితంగా ఇలాంటి వాటికి సంబంధించి. నెక్స్ట్ ఆర్టికల్ ఇంటర్నేషనల్ రిలేషన్స్కి సంబంధించింది. ఆఫ్ఘనిస్తాన్ మరియు ఆఫ్ఘనిస్తాన్ పీస్ ప్రాసెస్ అనే దాని గురించి చదువుకుంటామండి. సో ఇండియా ఆఫ్ఘనిస్తాన్ రిలేషన్స్ అన్న దాంట్లో అసలు ఆఫ్ఘనిస్తాన్లో ఏం జరుగుతుంది, అక్కడ ఉండేటటువంటి ప్రాబ్లమ్స్ ఏంటి, అక్కడ వార్ ఏంటి, తాలిబన్స్ ఎవరు, ఇవంతా కూడా మనం డీటెయిల్డ్గా చదివామండి. సో ఒకసారి ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే అది ఒకసారి చూడండి. మరి ఇక్కడ ఈ ఆర్టికల్లో చెప్తుంది ఏంటి, ఆఫ్ఘనిస్తాన్లో అసలు పీస్ ప్రాసెస్ అసలు ఏ విధంగా మొదలవుతుంది, ఏ విధంగా దాన్ని కంటిన్యూ చేయగలం. ఇప్పుడు ఎంతో గొడవలు జరుగుతున్నాయి అక్కడ. అసలు ఆఫ్ఘనిస్తాన్లో యూనిటీ అనేది వస్తుందా, ఆఫ్ఘనిస్తాన్లో పీస్ ప్రాసెస్ అనేది అసలు ఉంటుందా అన్నది చూద్దాం ఒకసారి. అదేంటో గమనించాలి. ఆఫ్ఘనిస్తాన్ అన్నటువంటిది ల్యాండ్ లాక్డ్ కంట్రీ. ల్యాండ్ లాక్డ్ కంట్రీ అంటే ఏంటి? దీనికి పోర్ట్ ఫెసిలిటీ కానీ ఇవేమీ లేవు. సో ఇప్పుడు ఏ కంట్రీ అయినా సరే, ఇప్పుడు యుఎస్ఏ అనేటటువంటిది దాని యొక్క ట్రూప్స్ని, నేటో దాని యొక్క ట్రూప్స్ని ఆఫ్ఘనిస్తాన్లో ఉంచింది. దాని నుంచి బయటికి రావాలి అంటే, ఇటు రావాలంటే అటు ఇరాన్ కానీ ఇటు పాకిస్తాన్ని కానీ ఉపయోగించాలి. ఆల్రెడీ ఇరాన్తో యుఎస్ఏకి బాగా గొడవలు ఉన్నాయి. సో ఇంకెవరు దానికి ఉన్నటువంటి ఇంకొక బెస్ట్ వే ఏంటి? పాకిస్తాన్. సో ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్లో ఉన్నన్ని రోజులు మరి పాకిస్తాన్ యొక్క ఇన్వాల్వ్మెంట్ అయితే కావాలి. ఎస్పెషల్లీ పాకిస్తాన్లో ఉన్నటువంటి సదర్న్ ప్రాంతంలో, ఇక్కడ ఆఫ్ఘనిస్తాన్ యొక్క సదర్న్ ప్రాంతం ఇక్కడంతా పాష్తూన్ అనే ఏరియా అనమాట. సో పాష్తూన్ అనే ట్రైబ్ వీళ్ళు ఎక్కువ ఉంటారు. సో అక్కడ ఈ ట్రైబ్స్ ఇక్కడి నుంచి వచ్చిన వాళ్ళు ఎక్కువ మంది తాలిబన్స్ అంటాము, తాలిబన్స్గా ఉన్నారు. మరి పాకిస్తాన్ అనేది డబుల్ స్టాండర్డ్స్ని పాటిస్తూ ఒకవైపు ఏమో యుఎస్ఏకి హెల్ప్ చేస్తున్నట్టే ఉంటుంది, ఇంకొక వైపు తాలిబన్స్కి హెల్ప్ చేస్తూ ఆ విధంగా ఉంది. దాంతో లాస్ట్ ఇయర్ ఇంకా ప్రాసెస్ 2001 నుంచి యుద్ధమే అన్నమాట. 2001 నుంచి 2004 వరకు యుద్ధం ముగిసింది. కానీ తాలిబన్స్తో మళ్ళీ ఫైట్ అనేటటువంటిది మామూలుగా 2001లో ఆఫ్ఘనిస్తాన్ అనే కంట్రీ మీద యుఎస్ఏ యుద్ధానికి వచ్చిందండి. 2004లో యుద్ధం ముగిసింది. బిన్ లాడెన్ వీళ్ళందరూ అక్కడ లేరని అర్థమైపోయింది. వాళ్ళు పాకిస్తాన్లో ఉంటే అక్కడ ఎందుకుంటారు? సో ఆ తర్వాత పీస్ ప్రాసెస్ అని మొదలుపెట్టినప్పటికీ అక్కడ ఇంకొక గ్రూప్ యుఎస్ఏకి ఎగెనిస్ట్గా ఫైట్ చేయడం మొదలుపెట్టింది, గవర్నమెంట్ని తీసుకోవడానికి మొదలుపెట్టింది. అది తాలిబాన్ అనే గ్రూప్. సో అప్పటి నుంచి ఇప్పటివరకు ఫైట్ అవుతూనే ఉంది. సో ఆ కంటెక్స్లో ఇదిగోండి రీసెంట్గానే తాలిబన్స్తో లాస్ట్ ఇయర్ పీస్ డీల్ చేసుకోవడం జరిగింది. దోహా అనే ప్లేస్లో చేసుకున్నారు కాబట్టి దోహా డీల్ అని పిలుస్తున్నాం. ఇది చేసుకున్న తర్వాత కూడా ఇప్పుడు తాలిబన్స్ మాత్రమే కాదు కదా, గవర్నమెంట్ అనేది ఉంది కదా. మరి గవర్నమెంట్తో చర్చలకి ముందుకెళ్ళడం కానివ్వండి, ఇది ప్రాపర్గా జరగట్లేదు. సో గవర్నమెంట్, తాలిబాన్, మిగిలినటువంటి గ్రూప్స్ అందరూ కలిసి ఒక పీస్ఫుల్ పొలిటికల్ ప్రాసెస్ని తీసుకొని రావాలి కంట్రీలో. అది లేకుండా యుఎస్ఏ మేము బయటకు వచ్చేస్తాం అంటే ఏ విధంగా ఇది అవుతుంది?
సో లోకల్గా ఉన్నటువంటి గ్రూప్స్ని, లోకల్గా వాళ్ళ కంట్రీలో ఉన్నటువంటి వివిధ గ్రూప్స్ యాక్టివ్గా పీస్ ప్రాసెస్లో ఎంగేజ్ అయ్యి ఉండాలి. అసలు అయితే యుఎస్ఏ ఇక్కడ ఏం చేసిందంటే ఆఫ్ఘనిస్తాన్ గవర్నమెంట్ని అసలు పరిగణలోకి తీసుకోకుండా ఆఫ్ఘనిస్తాన్ గవర్నమెంట్ లేకుండానే డైరెక్ట్గా తాలిబాన్స్తో అదే డీల్ చేసుకుంది. దాన్ని చాలామంది క్రిటిసైజ్ చేస్తారు. ఇండియా కూడా మన పాలసీ ఏంటి ఆఫ్ఘనిస్తాన్కి సంబంధించి, ఆఫ్ఘనిస్తాన్ ద్వారా పీస్ ప్రాసెస్ మొదలవ్వాలి. ఆఫ్ఘాన్ ఓన్డ్ పాలసీ అంటాము. ఆఫ్ఘనిస్తాన్నే లీడర్గా ఉండాలి. ఆఫ్ఘనిస్తాన్ ఓన్డ్ పీస్ అనేటటువంటిదే లాంగ్ లాస్టింగ్గా ఉండగలుగుతుంది. మధ్యలో మేమెవరం వచ్చినా సరే అది టెంపరీ మాత్రమే. అక్కడున్న కమ్యూనిటీస్ రీకన్సైల్ అవ్వాలి. అది అన్నమాట. ఇక్కడ మనం ఆర్టికల్లో కూడా చెప్తుంది అదే. లాంగ్ టర్మ్ ప్రాసెస్కి యుఎస్ఏ హెల్ప్ చేయాలి, హేస్టీగా బయటకు వచ్చేయడం కాదు. అది వాళ్ళు చేసినటువంటి వన్ ఆఫ్ ది ప్రాబ్లమ్ కానీ చెప్పచ్చు, వాళ్ళు క్రియేట్ చేసిన మెస్ అని చెప్పచ్చు. నెక్స్ట్ ఆర్టికల్ ఇంపార్టెంట్ ఆర్టికల్, పాలిటిక్స్ సంబంధించినటువంటిది. మరి 6 రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎలక్షన్స్కి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అనేటటువంటిది డేట్స్ అనౌన్స్ చేయడం జరిగింది. ఎప్పుడైనా సరే అండి, ఒక పొలిటికల్ పార్టీ కానీ ఒక ఆర్గనైజేషన్ కానీ దేనికైనా ప్రైమరీగా మనం ఏదన్నా ఒక కంపెనీ పెట్టాలనుకున్నా దానికి ఏం ఇంపార్టెంట్, ఫండింగ్ అనేది ఇంపార్టెంట్. అవునా కాదా? ఫండింగ్ అనేది ఉండాలి. ఇప్పుడు మీరు చూస్తే ఏ ఎలక్షన్లో అయినా సరే ఫండింగ్ అనేటటువంటిది ఎంత హ్యూజ్ రోల్ ప్లే చేస్తుంది. అఫ్కోర్స్ ఎక్స్ట్రా మనీ స్పెండ్ చేయడము, మనీ పాలిటిక్స్ అవి కాకుండా నార్మల్గా కూడా ప్రతి పొలిటికల్ పార్టీకి ఫండింగ్ అనేది ఇంపార్టెంటేనా? సరే, ఒక విషయం గమనించండి. ఏ అనే ఒక కంపెనీ ఉందండి. ఈ కంపెనీకి బి అనేటటువంటి కంపెనీ నుంచి ఎక్కువ ఫండింగ్ వస్తుంది అనుకుందాం. మరి బి చెప్పినట్లు కొంతైనా ఏ వినాలా లేదా? బి పాలసీస్ ప్రకారం నడుచుకోవాలా లేదా? ఎందుకంటే ఎక్కువ ఫండింగ్ ఇక్కడి నుంచి వస్తుంది. అవునా? నార్మల్గా ఇది జరుగుతుంది. ఇప్పుడు ఒక పొలిటికల్ పార్టీ, అదే ఏ అనే కంపెనీ ప్లేస్లో ఒక పొలిటికల్ పార్టీని పెట్టండి. ఈ పొలిటికల్ పార్టీకి ఒక పర్టికులర్ కార్పొరేట్ కంపెనీ నుంచి లేదా ఒక కార్పొరేట్ సెక్టార్ నుంచి ఒక ఇండివిజువల్ నుంచి బాగా ఎక్కువ ఫండింగ్ వస్తుంది అనుకుందాం. కానీ అది ఎవరు అని చెప్పట్లేదు, పొలిటికల్ పార్టీ చెప్పట్లేదు, ఫండింగ్ వస్తుంది. అప్పుడు కొంతైనా సరే గవర్నమెంట్ పొలిటికల్ పార్టీ అనేటటువంటిది అధికారంలోకి వస్తే మరి కొంతైనా వీళ్ళకి తగ్గట్టుగా పాలసీస్ అవి చేయమని ఇన్ఫ్లుయెన్స్ చేసే అవకాశం అయితే ఉందా లేదా? ఎవరు ఏది చారిటీగా ఫ్రీగా చేయరు కదా, అవునా? సో అది ఇప్పుడు ప్రాబ్లం. పొలిటికల్ పార్టీ ఫండింగ్లో గనక క్లారిటీ లేకుండా, ట్రాన్స్పరెన్సీ లేకుండా ఈ విధంగా కార్పొరేట్స్ వీళ్ళందరూ దాన్ని డామినేట్ చేస్తూ ఉంటే గవర్నాన్స్ సిస్టమ్స్ అనేటటువంటివి క్యాప్చర్ చేసుకోబడతాయి. వెరీ ఇంపార్టెంట్ అండి, క్యాప్చర్ అని అంటారు. సో గవర్నాన్స్ క్యాప్చర్ లేదా గవర్నమెంట్ క్యాప్చర్ అంటే ఏంటి అంటే గవర్నమెంట్ యొక్క వ్యవస్థలని వాళ్ళకు నచ్చినట్టుగా మలుచుకునే విధంగా గవర్నమెంట్ క్యాప్చర్. ఇది అవ్వకుండా ఉండాలి అంటే ఫండింగ్ అనేది ట్రాన్స్పరెంట్గా ఉండాలి. సరే, రీసెంట్గా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అనౌన్స్ చేసింది. దానికి ఏం సంబంధం? అసలు నేనేం మాట్లాడుతున్నాను? ఎలక్టోరల్ ఫండింగ్ గురించి మాట్లాడుతున్నాను. ఎలక్షన్స్ షెడ్యూల్ అనౌన్స్ చేయడము అంటే ఇంకా అందరూ క్యాంపెయిన్స్ ఇవన్నీ మొదలు పెడతారా? దానికి ఫండింగ్ ఉండాలా వద్దా? ఆ ఫండింగ్ మొదలవుతుంది. మరి ఆ ఫండింగ్కి సంబంధించి వన్ ఆఫ్ ది ఇన్స్ట్రుమెంట్ ఎలక్టోరల్ బాండ్ అనే ఇన్స్ట్రుమెంట్. ఈ ఎలక్టోరల్ బాండ్ అనేటటువంటిది ఏం చేస్తుంది, దాని యొక్క ఉపయోగాలు ఏంటి, దానికి సంబంధించినటువంటి కన్స్ట్రెయిన్స్ ఏంటి, అవన్నీ మనం చూద్దాం. ఎలక్టోరల్ బాండ్స్ అంటే ఒక టైప్ ఆఫ్, మనకి మామూలుగా ప్రామిసరీ నోట్ అట్లా ఇంట్రెస్ట్ రేట్ ఏమీ ఉండదు, జస్ట్ ఒక బాండ్ అనమాట. లెట్స్ సే ఒక ఏ అనే కంపెనీయో కార్పొరేషను ఈ బ్యాంక్కి వెళ్ళి బ్యాంక్స్ ఇష్యూ చేస్తాయి బాండ్స్ అనేటటువంటివి. ప్రస్తుతానికైతే ఎస్బీఐని నోటిఫైడ్ బ్యాంక్గా చెప్పాము. సో ఎస్బీఐకి వెళ్ళి బాండ్స్ కొనుక్కొని వాటిని ఒక పొలిటికల్ పార్టీకో దేనికో ఇస్తారు. మనం దాని మీద కొన్న వ్యక్తి పేరు ఉండదు, పార్టీ పేరు ఉండదు. సో నేను తీసుకెళ్ళి ఆ పర్టికులర్ పొలిటికల్ పార్టీకి ఇచ్చానంటే వాళ్ళు తీసుకెళ్ళి దాన్ని బ్యాంకులో వేస్తే వాళ్ళకి మనీ వస్తుంది. వీళ్ళు ఎంత పెట్టి ఆ బాండ్ కొంటారో అంత మనీ వాళ్ళకి వస్తుంది అనమాట. ఆ విధంగా సో వీళ్ళు ఇచ్చిన 15 రోజుల లోపలే వెళ్ళి బ్యాంకులో మార్చుకొచ్చుకోవాలి. దీంట్లో పొలిటికల్ పార్టీస్లో రిజిస్టర్డ్ పొలిటికల్ పార్టీస్, రిజిస్టర్డ్ అంటే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా దగ్గర రిజిస్టర్ అయిన పొలిటికల్ పార్టీస్కి ఈ విధంగా బాండ్స్ అనేటటువంటివి మనం ఇవ్వచ్చు. దీనివల్ల ఏమన్నారు, ప్రతిదీ కూడా బ్యాంక్ అకౌంట్ ద్వారానే జరుగుతుంది కాబట్టి, అంటే కొన్న వ్యక్తి ఒక బ్యాంక్ అకౌంట్ నుంచే కొనాలి. ఇక్కడ దీన్ని మార్చుకుంటున్నప్పుడు పొలిటికల్ పార్టీ కూడా బ్యాంక్ అకౌంట్ ద్వారానే మార్చుకోవాలి. సో దానివల్ల ట్రాన్స్పరెన్సీ ఉంటుంది అన్నది గవర్నమెంట్ చెప్పింది. కానీ దాంట్లో ఉన్న ప్రాబ్లమ్స్ గమనించాలి.
ఇంతకుముందు ఒక కంపెనీకి వచ్చే ప్రాఫిట్స్లో 2% అలాగా ఒక లిమిట్ ఉండేది. అంతకు మించి వాళ్ళు పొలిటికల్ పార్టీకి ఫండింగ్ చేయకూడదు అని. ఇప్పుడు ఆ లిమిట్ని తీసేశారు. రెండోది, ఎవరి దగ్గర నుంచి వచ్చింది మనీ అనేది చెప్పట్లేదు. అంటే అది మనీ లాండరింగ్ చేసిన మనీ అయినా ఏదైనా అవ్వచ్చు కదా, అంతేనా? సో ఎవరు ఏ పార్టీకి ఎంత డొనేట్ చేశారు తెలియదు. ఓవరాల్గా ఆ పార్టీకి ఎంత వచ్చిందో తెలుసు, కానీ ఎవరి నుంచి వచ్చింది? ఎలక్టోరల్ బాండ్ ద్వారా వస్తే ఎవరి నుంచి వచ్చింది తెలీదు, అంతేనా? సో నువ్వు నాకు ఇస్తావా ఇవ్వవా ఈ బాండ్స్ అని పొలిటికల్ పార్టీ కార్పొరేట్స్ని అడిగే అవకాశం ఉందా లేదా? అవునా? దాంతోపాటు సో ఇదిగో ఈ ఏ సోర్స్ నుంచి మీకు ఎంతెంత వచ్చింది. మామూలుగా అయితే 20,000కు పైగా మనీ వస్తే మనకి ఆ పొలిటికల్ పార్టీస్ అనేవి చెప్పాలి, ఇక్కడ నుంచి వచ్చిందండి మాకు ఇది అని చెప్పాలి 20,000కు పైన వస్తే. కానీ ఎలక్టోరల్ బాండ్ ద్వారా ₹1,00,00,000 ఇవ్వచ్చు, 10 కోట్లు ఇవ్వచ్చు, కానీ ఆ నేమ్ చెప్పాల్సిన అవసరం లేదు. ప్లస్ ఐటీ రిటర్న్స్లో మనకు మామూలుగా ఈ సోర్స్ నుంచి మాకు ఇంత ఇన్కమ్ వచ్చిందని చెప్పాలి. మనకి ఇన్కమ్ వస్తే ఇప్పుడు 2 కంపెనీస్లో జాబ్ చేస్తున్నారండి, సో మీరు 2 కంపెనీస్ నుంచి వచ్చే ఇన్కమ్ని చెప్పాలి కదా. సో అలాగా ఈ పొలిటికల్ పార్టీస్కి ఇంతకుముందు ఐటీ చట్టంలో వాళ్ళకి ఎక్కడి నుంచి ఇన్కమ్ వస్తుందని చెప్పాలి. కానీ ఇక్కడ ఎవరి నుంచి ఇన్కమ్ వస్తుంది అని చెప్పాల్సిన అక్కర్లేదు. ఓవరాల్గా మాకు ఇంత ఇన్కమ్ వచ్చిందని చెప్తారే కానీ ఇండివిజువల్గా ఒక్కొక్కరి నుంచి ఇంత వచ్చిందని చెప్పరు. దానివల్ల అనానిమిటీ అనేది పెరుగుతుంది, ట్రాన్స్పరెన్సీ ఉండదు. సో అప్పుడు ఏమవుతుంది? ఎస్పెషలీ మీరు కనుక 2017లో ఎలక్టోరల్ బాండ్స్ని ఇంట్రడ్యూస్ చేశారు. అవి ఇంట్రడ్యూస్ చేసినప్పటి నుంచి 78 నుంచి 79% ఓవరాల్గా దేశంలో వస్తున్నటువంటి ఎలక్టోరల్ బాండ్స్ ద్వారా వచ్చే ఫండ్ మొత్తం రూలింగ్ పార్టీకే వెళ్తుంది. అంటే మిగిలిన ఇంకెన్నో పార్టీస్ వాటన్నిటికీ మిగిలిన 22% అయితే 79% వరకు ఒక్క బీజేపీ పార్టీకే వెళ్తుంది. సో ఇలాంటి దాంట్లో ఎలా ట్రాన్స్పరెన్సీ ఉన్నట్టు అని చెప్పి సుప్రీంకోర్టుకి వెళ్ళారు. ఒకసారి కొట్టేసింది, మళ్ళీ అప్పీల్ పెట్టారు, అది ఇంకా పెండింగ్లో ఉంది కోర్టులో. సో ఈ ఆర్టికల్లో ఏమంటున్నారంటే ఎలక్టోరల్ బాండ్స్ అనేటటువంటి దానికి సంబంధించి ఏదో ఒకటి క్లారిటీ తేల్చండి, దీంట్లో ట్రాన్స్పరెన్సీ లేదు, అందుకే వస్తున్నటువంటి ఫండింగ్లో కూడా ఈ విధంగా ఉంది అన్నట్టుగా ఇక్కడ చెప్తున్నారు. మరి దీనికి రిలేటెడ్గా ఎలక్టోరల్ ఫండింగ్కి సంబంధించి స్టేట్ ఫండింగ్ ఆఫ్ ఎలక్షన్స్, పొలిటికల్ పార్టీస్ కాకుండా గవర్నమెంటే ఎలక్షన్స్కి ఫండ్ చేస్తే దానికి సంబంధించి 4 ఇంపార్టెంట్ కమిటీస్ ఉన్నాయి. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఇక్కడ పాజ్ చేసుకొని చదువుకోవచ్చు. మీకు అందరికి తెలిసే ఉంటుంది, పీడిఎఫ్ అనేది కూడా వీడియో డిస్క్రిప్షన్లో అవైలబుల్గా ఉంటుంది, అది ఒకసారి చూసుకోండి. నెక్స్ట్ ఆర్టికల్ గవర్నాన్స్కి సంబంధించి మనకి అంగన్వాడీస్, గవర్నమెంట్ స్కూల్స్, అంగన్వాడీస్ వీటిలో ఓన్లీ సగానికి మాత్రమే ట్యాప్ వాటర్ అనేది అవైలబుల్గా ఉంది అన్నట్టుగా చెప్పడం జరిగింది. అది కూడా పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ, మనకి పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీస్ అనేటటువంటివి ఉంటాయి, అవి రిపోర్ట్ ఇస్తూ ఉంటాయి ఎవ్రీ ఇయర్. వాటి ప్రకారం చూస్తే ఇదిగో మనకి జల్ శక్తి మినిస్ట్రీ అనేటటువంటిది ఉంది. దాని కింద ప్రతి ఒక్క గవర్నమెంట్ స్కూల్స్కి ప్రతి ఒక్క ఇంటికి ట్యాప్ కనెక్షన్ ఇవ్వాలి 2022 లోపు అన్నది గోల్. మరి గవర్నమెంట్ స్కూల్స్, అంగన్వాడీస్కే ట్యాప్ కనెక్షన్ సగానికే ఉంది అంటే మరి ఎంతవరకు ఫాస్ట్గా వెళ్తున్నట్టు? వాటిలోనూ చూడండి 100% ట్యాప్ వాటర్ కవరేజ్ ఉన్న స్టేట్స్ కొన్ని ఉన్నాయి, ఏపీ, గోవా, తమిళనాడు. ఇలాగా లీస్ట్ కవరేజ్ ఉన్న వాటిలో ఉత్తరప్రదేశ్లో ఓన్లీ 7% మాత్రమే ట్యాప్ కవరేజ్ ఉంది. ఆ తర్వాత లీస్ట్గా ఉన్న వాటిలో వెస్ట్ బెంగాల్, జార్ఖండ్ ఇవి ఉన్నాయి. ఈ కంటెక్స్లో మరి ఇప్పుడు చూడండి, ట్యాప్ వాటర్ అనేటటువంటిది లేకపోవడము అంటే హ్యాండ్ వాష్ అనేది చేసుకోవడానికి వీలు లేనట్టే కదా. దానివల్ల ఎన్నో రకాలైనటువంటి నీటి రిలేటెడ్గా ఉండే జబ్బులు వస్తూ ఉంటాయి. ప్లస్ ఇప్పుడు ఈ కరోనా వచ్చిన తర్వాత ఖచ్చితంగా ఈ పాండమిక్ టైంలో అదొక ఇంపార్టెంట్ యాక్టివిటీ హ్యాండ్ వాషింగ్ అనేటటువంటిది కదా. సో వాటన్నిటికీ స్కోప్ లేకుండా పోతుంది. సో త్వరగా మరి జల్ శక్తి అభియాన్ వీటన్నిటి కింద ట్యాప్ వాటర్ కనెక్షన్ అనేది ఇవ్వాలి. నెక్స్ట్ ఆర్టికల్ పాలిటిక్స్ సంబంధించింది. ఇక్కడ మరి నిన్న విమెన్స్ డే రోజున సోనల్ మాన్సింగ్ ఈవిడ క్లాసికల్ డాన్సర్ అన్నమాట. ఆమె రాజ్యసభకి నామినేటెడ్ మెంబర్. మనకు తెలుసు కదా, రాజ్యసభలో 12 మంది నామినేటెడ్ మెంబర్స్ ఉంటారు. సో వాళ్ళలో ఈవిడ ఒక నామినేటెడ్ మెంబర్ అన్నమాట. మరి ఇంటర్నేషనల్ మెన్స్ డే కూడా ఎందుకు ఉండకూడదు? విమెన్స్ డేనే ఎందుకు? జెండర్ ఈక్వాలిటీ అన్నప్పుడు ఇంటర్నేషనల్ మెన్స్ డే ఎందుకు ఉండకూడదు అని అడిగారు. యాక్చువల్గా సోషలాజికల్గా చూస్తే దానికి చాలా పెద్ద ఎక్స్ప్లెనేషన్ ఇవ్వచ్చు. ప్రస్తుతానికి మనము దానికి వెళ్ళకుండా పాలిటీ కంటెక్స్లో 0 అవర్ అంటే ఏంటి అన్నది చూద్దామండి. 0 అవర్ మనకి
ప్రతిరోజు సెషన్ స్టార్ట్ అయ్యేది. సెషన్ అంటే పార్లమెంటరీ సెషన్ క్వశ్చన్ అవర్తో స్టార్ట్ అవుతుంది. ఆ క్వశ్చన్ అవర్ అయిపోగానే మార్నింగ్ స్టార్ట్ అయ్యేది క్వశ్చన్ అవర్తో స్టార్ట్ అవుతుంది. ఆ మధ్య టైంలో క్వశ్చన్ అవర్ నుంచి ఇంకా వాళ్ళు బిల్స్ని పాస్ చేయడానికి లేదా మిగిలిన వాటి మీద డిస్కషన్కి మిగిలిన టైం, దానికి మధ్యలో కొంత టైంని 0 అవర్గా కేటాయించడం జరిగింది. 0 అవర్ అంటే ఏంటి? ఇక్కడ ఏ విధమైనటువంటి పార్లమెంట్ రూల్స్ అవేమీ అప్లికబుల్ అవ్వవు. ఏ మెంబర్ ఆఫ్ ది హౌస్ అయినా, మెంబర్ ఆఫ్ ది లోక్సభ లేదా రాజ్యసభ ఎవరైనా క్వశ్చన్స్ అడగచ్చు. సో మినిస్టర్ ఆన్సర్స్ చెప్తే చెప్పొచ్చు, లేకపోతే లేదు. సో ఇది ఈ క్వశ్చన్ అవర్ అనేటటువంటిది ఇండియా యొక్క ఇన్నోవేషన్. మిగిలిన దేశాల్లో లేదు. మన ఇండియాలో మనం మామూలుగా అయితే పార్లమెంటరీ సిస్టమ్ అనేది యూకే నుంచి అడాప్ట్ చేసుకున్నాం కదా. సో ఇది ఇండియన్ ఇన్నోవేషన్గా మనం పేర్కొంటాము. మరి క్వశ్చన్ అవర్లో బిల్స్లో వీటన్నిటిలో పార్లమెంటరీ రూల్స్ ఇవన్నీ రకరకాల డిసిప్లినరీ రూల్స్ అవన్నీ వర్తిస్తాయి. ఇక్కడ ఆ రూల్స్ ఏమి వర్తించకుండా ఫ్రీగా మాట్లాడచ్చు అనమాట. అది 0 అవర్ అని అంటాం. అది క్వశ్చన్ అవర్కి బిజినెస్ అవర్స్ అంటారు. ఇక్కడ ఉన్నవి బిజినెస్ అవర్స్కి మధ్యలో ఉంటాయి. నెక్స్ట్ ఆర్టికల్ సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి ఇస్రో వచ్చేసి ఇదిగో మాకు ఎన్ఎస్ఐఎల్ న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్ అనేటటువంటి అది కమర్షియల్ ఆపరేషన్స్ అది చేపడుతుంది. రీసెంట్గా మనకి అమెజానియా 1 అన్నటువంటి ఆ శాటిలైట్ని లాంచ్ చేసేటప్పుడు ఉన్నటువంటి 18 శాటిలైట్స్ని దాంతోపాటు 18 లాంచ్ చేశారు కదా. సో వాటి యొక్క కమర్షియల్గా వాటన్నిటినీ డీల్స్ చేసుకుంది ఎవరు? ఎన్ఎస్ఐఎల్ అనేటటువంటిది, న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్ అనేటటువంటిది డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్ కింద ఉండేటటువంటి ఒక కమర్షియల్ బాడీ. సో ఎన్ఎస్ఐఎల్ అనేటటువంటిది ఈ విధంగా నార్మల్గా రిమోట్ సెన్సింగ్ శాటిలైట్స్, మరి కమ్యూనికేషన్ శాటిలైట్స్ వీటిని లాంచ్ చేసుకోవడానికి వీటి మీద ఎన్ఎస్ఐఎల్ ఫోకస్ పెడితే, ఇస్రో అనేటటువంటిది రీసెర్చ్ ఆర్గనైజేషన్ ఇన్ని రోజులు వీటన్నిటినీ లాంచ్ చేసుకోవడం, వాటన్నిటికీ సంబంధించి కోఆర్డినేట్ చేసుకోవడం, కాంట్రాక్ట్స్ చేసుకోవడం అంతా అది చూసుకునే వాళ్ళం. ఇప్పుడు ఇది ఉంది, ఇది మొత్తం అందరినీ తీసుకొని వస్తే జస్ట్ మేము లాంచ్ మాత్రమే చేసి పెడతాము. దానివల్ల మాకు ఎక్కువ టైం అనేది మిగులుతుంది. ఆ టైం ఏదైతే ఉంటుందో దాన్ని నేషనల్ సెక్యూరిటీకి సంబంధించిన ఏమన్నా ప్రాజెక్ట్స్ ఉంటే అవి ఇలాంటి కమర్షియల్ బాడీస్కి ఇవ్వలేం కాబట్టి వాటిని మేము డీల్ చేస్తాము. అవి కాకుండా అడ్వాన్స్డ్ టెక్నాలజీ, ఫర్ ఎగ్జాంపుల్ చంద్రయాన్ 3 లాంచ్ చేయాలి, ఆ విధంగా గగన్యాన్ లాంచ్ చేయాలి, హ్యూమన్ మిషన్. సో అలాంటివి వాటి మీద మేము ఫోకస్ చేసుకుంటాము. అడ్వాన్స్డ్ మిషన్స్, నేషనల్ సెక్యూరిటీ ఉన్న ఇస్రో చూసుకునేటట్టు ఎన్ఎస్ఐఎల్ ద్వారా కస్టమర్స్ అవన్నీ అవి చూసుకుంటే జస్ట్ లాంచ్ మాత్రమే చేసి పెడతాము. దాని ద్వారా మరి ఇండియా యొక్క స్పేస్ సెక్టార్ అనేటటువంటిది ఎఫిషియెంట్గా మారుతుంది అన్నట్టుగా ఇక్కడ చెప్తున్నారండి. నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేటప్పటికి పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ, రైల్వేస్కి సంబంధించిన స్టాండింగ్ కమిటీ కొన్ని ఫైండింగ్స్ని చెప్తూ ఇదిగో ఇండియన్ రైల్వేస్ అనేటటువంటిది లాసెస్లో ఉంది. ఆపరేటింగ్ రేషియో అంటే ఏంటి? ఓవరాల్గా రైల్వే ఆపరేషన్స్ జరపడానికి దానికి ఎంత కాస్ట్ అవుతుంది, దానికి ఎంత రెవెన్యూస్ వస్తున్నాయి అని చూస్తే ఆపరేషనల్ రేషియోస్ కూడా తక్కువే ఉన్నాయి. ఆపరేషనల్ రేషియో అనేది వచ్చేది ఎంత ఉందో పోయేది అంతే ఉంది, ఏమీ మిగలట్లేదు, కొన్నిసార్లు సరిపోవట్లేదు. ఇలాంటి సందర్భంలో ప్యాసింజర్ ఫేర్ అనేది పెంచాలి. మరి ఓవరాల్గా చాలా సర్వీసెస్ ఆపేసి ఉన్నారు కరోనా వల్ల, వాటిని మళ్ళీ కంప్లీట్గా రెజ్యూమ్ చేయాలి, అప్పుడే రెవెన్యూస్ పెరుగుతాయని చెప్తున్నారు. ఓవరాల్గా ఇండియన్ రైల్వేస్లో ఏమేమి ఇష్యూస్ ఉన్నాయి, వాటికి సంబంధించిన విషయాలు ఏంటో చూద్దామండి. ఇక్కడ చూడండి, పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ ఏం చెప్పింది? ప్రూడెంట్ అడ్జస్ట్మెంట్ కావాలి. దేంట్లో? ప్యాసింజర్ ఫేర్స్ని మరి దాంట్లో అడ్జస్ట్మెంట్ చేయండి. దానివల్ల ఇప్పుడు ఏమవుతుందంటే ప్యాసింజర్ ఫేర్స్ ఏమో తక్కువ, మరి ఫ్రైట్ అంటే ఏంటి? గూడ్స్ని ట్రాన్స్పోర్ట్. మనకి క్రాస్ సబ్సిడైజేషన్ అని ఒక పదం ఉంటుందండి. క్రాస్ సబ్సిడైజేషన్ అంటే ఏంటి? ప్యాసింజర్ టికెట్స్కి వీటికి ప్యాసింజర్ ఫేర్స్ ఏమో చాలా తక్కువ, గూడ్స్ని ట్రాన్స్పోర్ట్ చేసేది ఫ్రైట్ అంటారు. సో ఫ్రైట్ యొక్క ఫేర్స్ అనేవి చాలా ఎక్కువ. సో దాంతో రైల్వేస్ కంటే ఎక్కువ మంది రోడ్ ట్రాన్స్పోర్ట్కి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. దాంతో ఇటు సైడ్ రెవెన్యూస్ తగ్గుతున్నాయి, ఫ్రైట్ సైడ్ రెవెన్యూస్ తగ్గుతున్నాయి, ఒకటో ప్రాబ్లం. రెండోది ప్యాసింజర్ ఫేర్స్ చాలా తక్కువ, దానివల్ల రెవెన్యూస్ తగ్గుతున్నాయి. ఈ క్రాస్ సబ్సిడైజేషన్ ఏదైతే ఉందో అది వర్కౌట్ అవ్వట్లేదు, దానివల్ల ఎన్నో ప్రాబ్లమ్స్ అనేది ఇండియన్ రైల్వేస్ ఫేస్ చేస్తుంది. సో అది ఒకటో ఇష్యూ. చూడండి, దానికి సంబంధించి ఇండియన్ రైల్వేస్ యొక్క ఆపరేటింగ్ రేషియో అనేటటువంటిది తగ్గుతూ వస్తూ ఉంది 2015-16 నుంచి అని చెప్తున్నారు. ఆపరేటింగ్ రేషియో అనేటటువంటిది
ఎంత ఎంత స్పెండ్ చేస్తుంది, ₹1 వస్తే దాంట్లో ఎంత స్పెండ్ చేస్తుంది అన్నది. సో 2019-20లో 98.36% వచ్చిన దాంట్లో మొత్తాన్ని స్పెండ్ చేస్తుంది అంటున్నారు. అంటే ₹100లో 96.3% స్పెండ్ చేస్తుంది. అంటే ఇంకా అది ఇన్వెస్ట్ చేసుకోవడానికి స్పెండ్ చేసేదంటే దేని మీద స్పెండ్ చేయడం? రైల్వేస్ని నడపడం, క్లీన్, మెయింటెనెన్స్, పెన్షన్స్, శాలరీస్, వీటన్నిటిలో. మరి క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ ఎక్కడి నుంచి వస్తుందండి? ఇప్పుడు రైల్వే లైన్స్ని ఎక్స్టెండ్ చేయాలి. సో అప్పుడు క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్కి డబ్బులు ఎక్కడి నుంచి వస్తుంది? ఉండట్లేదు. ఇంకొక విషయం ఏంటి అంటే దీంట్లో పెన్షన్స్ని ఇంకా పూర్తిగా చూపించలేదు. ఈ 98.36%లో పెన్షన్స్ని ఇంకా పూర్తిగా చూపించలేదు. చూపిస్తే అది 103% వరకు వస్తుంది. అంటే లాసెస్లో ఉన్నట్టుగా మనం చెప్పుకోవచ్చు. చూడండి, 2020-21కి గాను 131.4 ఉంటుంది. అంటే వచ్చేదానికంటే ₹100 వస్తే ₹131 ఖర్చు ఉన్నట్టు. సో ఆ విధంగా పెరుగుతూ వస్తుంది. ఒకటి క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ ఉండట్లేదు. ఆపరేటింగ్ రేషియోస్ అనేటటువంటివి మనకి బాగా డిప్లీట్ అయిపోతూ వస్తున్నాయి. క్రాస్ సబ్సిడైజేషన్ అన్నది వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్. అందుకోసం ఏం చెప్తున్నారు, ఈ ప్యాసింజర్ ఫేర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని రేషనలైజ్ చేయండి, పెంచండి. ఆ రూట్స్కి తగ్గట్టుగా మనకి వరల్డ్లోనే లోయెస్ట్ ప్యాసింజర్ ఫేర్స్ ఉన్నాయి, హయ్యెస్ట్ గూడ్స్ ట్రైన్స్ ఫ్రైట్ ఛార్జెస్ అనేవి ఉన్నాయి. సో వాటిని రేషనలైజ్ చేయండి అని చాలా కమిటీస్ చెప్పాయండి. ఇంతకుముందు కూడా అనిల్ కకోద్కర్ కమిటీ అని చెప్పింది. రకరకాలైన కమిటీస్, ఇన్ఫ్రాస్ట్రక్చర్కి సంబంధించిన కమిటీస్ అన్నీ కూడా చెప్పున్నాయి. ఇప్పుడు కూడా పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ కూడా దాని గురించి చెప్తుంది. నెక్స్ట్ ఆర్టికల్ బ్యాంకింగ్ సెక్టార్కి సంబంధించి. బ్యాంక్స్ అనేటటువంటివి 1.2 lakh crores లాస్ట్ 9 నెలల్లో రోట్ ఆఫ్ ఆర్ రిటర్న్ ఆఫ్ అంటారు. రిటర్న్ ఆఫ్ అంటే ఏంటి అది మనం తెలుసుకోవాలి. దానికంటే ముందు బ్యాడ్ లోన్స్ అంటే ఏంటో చూద్దాం. బ్యాడ్ లోన్స్ అంటే ఏంటి? లోన్ ఇచ్చింది బ్యాంకు, అది తిరిగి రావట్లేదు. జనరల్గా 90 రోజుల వరకు చూస్తారు. 90 రోజుల్లోపు తిరిగి రాకపోతే బ్యాడ్ లోన్స్గా రాసుకుంటారు. వాటిని NPA అని కూడా అంటామన్నమాట. రిటర్న్ ఆఫ్ అంటే ఏంటి? ఇంకా ఆ ఇయర్కి అవి తిరిగి రాలేదు, ఇంత NPAs ఉన్నాయని. దాని మీనింగ్ గమనించాలండి క్లియర్గా. రిటర్న్ ఆఫ్ అంటే ఇంకా అవి రావు అని కాదు, ప్రస్తుతం ఇవి మాకు బ్యాడ్ లోన్స్గా ఉన్నాయి అని చెప్పేసి వాటిని మళ్ళీ రికవర్ చేయడానికి ప్రయత్నిస్తుంది గవర్నమెంట్. బ్యాంక్స్ అనేవి రికవర్ చేయడానికి ప్రయత్నిస్తుంది, ఆ బుక్స్ నుంచి తీసేస్తుంది. వాళ్ళ యొక్క బుక్స్ ఏవైతే ఉంటాయో ఆ ఇయర్కి గాను ఇవి రాలేదు అని చెప్పి తీసేయడం అనమాట. అంతేగాని కంప్లీట్గా ఇంకా వాటిని వదిలేయడం అని కాదు. 1.2 లక్షల కోట్లు రిటర్న్ ఆఫ్ అంటే ఆ బుక్స్లో లాసెస్గా చూపించడం జరిగింది అని చెప్తున్నారు. మరి వాళ్ళ లాస్ట్ ఆర్టికల్ చూడండి. ఇరాన్ అనేటటువంటిది ఆయిల్, దాని యొక్క ఆయిల్ ఎక్స్పోర్ట్స్ అన్నీ కూడా చైనాకి ఎక్కువగా పంపిస్తూ ఉన్నాయి. మరి ఏషియన్ క్లయింట్స్ అయిన ఇండియా ఇవన్నీ కూడా తగ్గిపోయినాయి. ఎందుకనండి ఇది ఇంటర్నేషనల్ ట్రేడ్ కింద చదువుకుంటా. ఎందుకనంటే USA దీని మీద శాంక్షన్స్ విధించింది. USA ఇరాన్ మీద శాంక్షన్స్ విధించింది. దీంతో ఎవరైనా ట్రాన్సాక్షన్స్ చేసుకున్నారో వాళ్ళ మీద మేము ఆంక్షలు విధిస్తాము. ఆ కంపెనీస్కి సంబంధించిన వాటితో ఆ కంపెనీస్ ఇంకా USA కంపెనీస్తో ట్రేడ్ చేయలేవు. ఇలాగ కొన్ని కండిషన్స్ పెట్టునింది. దానివల్ల మనము ఇంపోర్ట్ చేసుకోవట్లా. మళ్ళీ దానికి సంబంధించినటువంటి ఆయిల్ ఇంపోర్ట్స్ అనేవి పెంచుకోవడానికి మనం ప్రయత్నిస్తూ ఉన్నాము. కానీ మనకు ఇంకొక ఇంపార్టెంట్ ఇష్యూ కూడా ఉంది. మనం లాస్ట్ క్లాస్లో OPEC+ అనేది చదువుకున్నాం, గుర్తుందా? ఇవి వాటి యొక్క సప్లైని తగ్గిస్తున్నాయి, దానివల్ల ప్రైసెస్ పెరుగుతాయని అని చెప్పేసి. ఇలాంటి కంటెక్స్లో మరి ఆయిల్ డిమాండ్ అనేది పెరుగుతూ ఉంది, ప్రైసెస్ అనేవి ఎక్కువగా ఉన్నప్పుడు ఇరాన్ నుంచి మనకు తక్కువ కాస్ట్తోనే ఆయిల్ అనేది వస్తుంది. సో అది మనకు మంచిది కదా. అందుకోసం మళ్ళీ మనం జూన్ అలాగా ఆయిల్ ఇంపోర్ట్స్ అనేవి మొదలు పెడతాము. అది ఇక్కడ మనం అనుకుంటున్నదండి. సరే, ఇది ఇవాల్టి మరి మెయిన్స్ క్వశ్చన్. దీనికి ఆన్సర్ రాయడానికి ప్రయత్నించండి. ఇవి ప్రిలిమ్స్ క్వశ్చన్స్. వీటికి ఆన్సర్స్ కమెంట్ సెక్షన్లో ఇవ్వండి. రేపు మనం వీటికి కరెక్ట్ ఆన్సర్స్ ఏంటో చూద్దాం. ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్.